నమస్తే అండి. నమస్కారం. మనకైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అన్నిటికీ కూడా బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ కూడా తెలంగాణకు మాత్రం ఇంతవరకు బడ్జెట్ కేటాయించడం అనేది జరగలేదు. మరి ఎందుకు తెలంగాణకి ఇంత తక్కువ చేస్తున్నారు? ఫస్ట్ తెలంగాణ బడ్జెట్ కాదు, భారతదేశ వ్యాప్తంగా బీసీల బడ్జెట్ తక్కువ చేసారు. ఎందుకంటే ప్రతి ఏడు మనము ఎంత మొరబెట్టుకున్నా మొత్తుకున్నా 60% పన్నుల రూపంలో 60% కేంద్ర ప్రభుత్వానికి ఖజానా కట్టే బీసీలకు 0.5% నిధులు కూడా కేటాయించడం లేదు. ఇది తీవ్ర అన్యాయం. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి గతంలో కూడా అనేక మార్లు మేము చెప్పాము. ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు చెప్పాము. ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఓబీసీల గురించి చర్చించే అంశాలపైన చర్చిద్దామంటే ఢిల్లీకి పోతే కుర్చీ టేబుల్ కూడా లేదు, మాకు ఒక ఆఫీస్ లేదు. అదే విధంగా అనేక సంవత్సరాలుగా క్యాస్ట్ సెన్సెస్ చేయాలని ఎప్పుడో స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు చేసిన కులగణన మళ్ళా చేయాలని పోరాడుతుంటే మొన్న ఎలక్షన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మేము చేస్తా అని చెప్పింది. కానీ ఈరోజు గెజిట్ రూపంలో చూస్తే కేవలం షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, అదేవిధంగా అదర్స్ అన్నది. కానీ ఓబీసీ అనే ప్రస్తావన ఎక్కడ కూడా ఎత్తలేదు. మేము నరేంద్ర మోడీ గారు నేనే పెద్ద బీసీని, నేనే బీసీ ప్రధానమంత్రిని అయినా అని చెప్పుకోవడం తప్ప బీసీలకు అన్యాయమే జరుగుతున్నది. ఖచ్చితంగా జాతి గణనలో కులగణన ఉండాలి, బీసీ కులాలను లెక్కించాలి. ఎందుకంటే మేము గతంలో అనేక మార్లు బీసీల రిజర్వేషన్ల పైన హైకోర్టును ఆశ్రయించినప్పుడు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు మీ డేటా లేని మీకు కోటా ఎలా పెంచుతామనే అంశాలు మాకు ఎదురయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తా అంటారో ఏప్రిల్ నుంచి చేస్తా అన్న జాతి జనగణనలో కులగణన జరగాలి, బీసీలను ఓబీసీలను లెక్కించాలి. అదేవిధంగా ఓబీసీలను లెక్కించకపోతే మహిళా బిల్లులో ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు విభజనలో ఏది అసెంబ్లీ పార్లమెంటు పునర్విభజన అవుతున్నాయి, అందులో కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఓబీసీలకు కేవలం అత్యవసర రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఎటువంటి కులగణన లేకుండా, ఎటువంటి వాళ్ళ ట్రిబల్ టెస్ట్ లేకుండా ఓసీలకు రాత్రి 10% రిజర్వేషన్ ఇచ్చారు. మేము దాన్ని అడ్డుకోలేదు కదా. మేము వాళ్ళు 9% ఉంటే 10% ఇచ్చారు. అయినప్పటికీ 60% ఉన్న బీసీలకు కేవలం 27% అత్యవసర రిజర్వేషన్లు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అమిత్ షా గారికి గతంలో కూడా విన్నవించాం హైదరాబాద్ వచ్చినప్పుడు, ఖచ్చితంగా మాకు జాతి జనగణనలో న్యాయం జరగాలి, మమ్మల్ని లెక్కించాలి. అదేవిధంగా మన పందుల లెక్క చేశారు, సింహాల లెక్క చేశారు, పులుల లెక్క చేశారు, రాతి కట్టడాల లెక్క చేశారు. కానీ ఈ భారతదేశానికి పట్టిన అన్నం పెట్టి, అదేవిధంగా ఉత్పత్తి కులాలు, సేవ చేసే కులాలైన బీసీలను లెక్క పెడుతుంది అంటే భారత జాతికి అవమానం. కాబట్టి ఖచ్చితంగా బీసీల జనగణన చేయాలి. అదేవిధంగా బీసీల జనగణన లెక్కలు వచ్చిన తర్వాత మా బడ్జెట్ ఏంది, అదేవిధంగా మా రాజకీయ యొక్క వాటా ఏందో తేలుతుంది. కాబట్టి జనగణన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణన చేపిస్తాం, మా బీసీ ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇందాక మనం ప్రెస్ మీట్ లో చూసినప్పటికీ కూడా 29 రాష్ట్రాలు కలిసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. మరి 29 రాష్ట్రాలు కనుక నిరసన వ్యక్తం చేస్తే మార్పులు ఏమైనా చెందే అవకాశం ఉందంటారా? గతంలో కూడా దీని గురించి అని చాలా నిరసనలు తెలియజేయడం జరిగింది, చాలా పోరాటాలు కూడా చేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా దాని గురించి సమాధానం రాలేదు, స్పందించిన నాదుడు కూడా లేదు. మరి ఈసారి 29 రాష్ట్రాలు నిరసన తెలిపితేనప్పటికైనా కానీ మన స్పందించే అవకాశం ఉందంటారు? బీహార్ ఎన్నికల్లో, యూపీ ఎన్నికల్లో, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ఎన్నికల్లో ప్రతి దగ్గర వీళ్ళు కులగణన చేస్తాము, స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్లు ఇస్తాము. అదే విధంగా బీసీలు గతంలో వీరు ప్రతిపక్ష పాత్రలు ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అదే విధంగా నేడు వీరు పదవిలో అలంకరించిన 10 సంవత్సరాల తర్వాత మన బీహార్ ఎలక్షన్ ముందు మీరు చూడొచ్చు, కరాఖండిగా యూపీ ఎలక్షన్ ముందు చెప్పారు మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రజలందరూ కూడా ప్రకటించారు. చెయ్యకపోతే మాత్రం వారే నష్టపోతారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా కీర్తింపబడుతున్నారు. కానీ వారి పుట్టిన జాతిలో, వారి పుట్టిన యొక్క గడ్డలో ఉన్న వారి యొక్క రక్త సంబంధికులమైన బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం చరిత్రలో వారి యొక్క స్థానం తగ్గిపోతుంది. కాబట్టి వారి చరిత్రలో హీరోగా నిలవాలన్నా, చరిత్రలో ఒక యుద్ధ వీరునిగా ఉండాలన్నా, ఒక వీరునిగా నిలవాలంటే బీసీలకు న్యాయం చేయాలి. నేను ఈ జీరోగా మిగిలాలంటే బీసీలకు అన్యాయం చేయాలి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మా కమిటీలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా చర్చిస్తాం. ఇక్కడే కాదు, ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది బర్నింగ్ ఇష్యూ. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఇప్పుడు తీసుకుని మీరు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా ఇది బర్నింగ్ ఇష్యూ. కాబట్టి మెజార్టీ ప్రజల యొక్క ఆశయాలు నిర్మించినప్పుడే అఖండ భారత్ అవుతుంది. మెజార్టీ యొక్క ప్రజలకు న్యాయం చేసినప్పుడే ఇది ఒక స్వర్ణ భారత్ అవుతుంది. కాబట్టి అఖండ భారత్ కావాలన్నా, స్వర్ణ భారత్ కావాలన్నా, సబ్కా వికాస్ సబ్కా సాత్ కావాలన్నా బీసీల యొక్క వికాసం పెరిగినప్పుడే భారతదేశ వికాసం పెరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారి యొక్క మార్పు చెందాలి. ఏదైతే జీవో గెజిట్ ఇచ్చారో ఆ గెజిట్ లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ అండ్ అదర్స్ పెడితే
బాగుంటది. ఎందుకంటే మీరు ఓసీలకు కూడా ఇచ్చినప్పుడు ఓసీ అని పెట్టండి, అలా తప్పేం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల యొక్క కులగణన చేయండి. ఓసీల జనాభా తెలుస్తుంది, బీసీల జనాభా తెలుస్తుంది, మా సోదరులైన వాటి ఎస్సీ ఎస్టీల జనాభా తెలుస్తుంది, మైనార్టీ అని కూడా పెట్టండి, తప్పేం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం జీవితంలో దేశంలో ఓబీసీ అన్యాయం చేస్తే బీజేపీ మట్టిలో కొట్టుకోపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను.